పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవన్నను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ను కోర్టులో హాజరుపరిచే ముందు పొటెన్సీ టెస్ట్ చేయించారు. అయితే ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఒక పురుషుడు లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కేసులో అతన్ని కోర్టులో హాజరుపరిచే ముందు పొటెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. మన భారతదేశంలో గతంలో కూడా ఈ పరీక్షలు నిర్వహించారు. కొందరు అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి కేసుల్లో ఇరుక్కున్నప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి తమను తాము నపుంసకుడని చెప్పుకుంటారు. కొందరు దొంగ ధృవపత్రాలను కూడా తయారు చేసుకుంటారు. అయితే ఈ టెస్ట్ ద్వారా అతను నిజంగా నపుంసకుడా కాదా అనే విషయం తెలుస్తుంది. ఈ పొటెన్సీ టెస్టులో భాగంగా స్పెర్మ్ అనాలిసిస్, పినైల్ డాప్లర్ అల్ట్రాసౌండ్, విజువల్ ఎరెక్షన్ ఎగ్జామినేషన్ అనే 3 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఆధారంగా వివిధ పద్ధతుల ద్వారా కొన్ని రసాయనాలు శరీరంలోకి పంపుతారు. వాటి ద్వారా అతని లైంగిక సామర్థ్యాన్ని విశ్లేషిస్తారు. దీంతో అతనికి లైంగిక దాడులకు పాల్పడేంత సామర్థ్యం ఉందా లేదా అనే విషయాలు బయటపడతాయి. అయితే ఇలాంటి కేసుల్లో నేర నిర్ధారణకు ఈ టెస్ట్ ఒకటే ప్రామాణికం కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఊబకాయం, విపరీతమైన ఒత్తిడి సమస్యలున్న వారికి ఈ పొటెన్సీ టెస్టులో నెగిటివ్ కూడా రావచ్చు. ఈ టెస్టులో పాజిటివ్ వచ్చినంత మాత్రాన నిందితుడు తప్పు చేసినట్టు మాత్రం కాదు. ఎందుకంటే ఈ టెస్ట్ ద్వారా నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకునే వీలు ఉండదు కాబట్టి.